పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకుడు బండి రాజశేఖర్ నేతృత్వంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఫీజులు విడుదల చేయకపోతే జిల్లా మంత్రి శ్రీధర్ బాబును ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. బకాయిలు రాక పేద మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. తెలంగాణలో దాదాపు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న కారణంగా ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏబీవీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేసి సకాలంలో విద్యార్థులకు అందాల్సిన ఈ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వస్తే అనేక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, మన ప్రభుత్వ స్కూల్ కావచ్చు, కనీసం మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు విద్యకు అభ్యసించడానికి దూరం కావడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి పట్టణంలో చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అన్న బాలికల భవనం ఇంతవరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు. దీనికి కారణం ఏంటంటే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రైవేటుకు వసతి తొలుగుతూ గవర్నమెంట్ పాఠశాలను మొత్తం మూసేయడానికి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది.